హాయ్ ఫ్రెండ్స్, శివరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరొక లంచ్ బాక్స్ రెసిపీతో ఈ వంటలకు మీ ముందుకు వచ్చింది. చాలా టేస్టీ అయిన రెసిపీ అండి. వంకాయ గోడి చిక్కుడుకాయలు పులుగూర. అమ్మ వారానికి ఒక్కరోజు చేసేది ఈ కూర. అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒట్టి వంకాయ పులుగూర చేస్తాం కదా, దానికంటే డబుల్ టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి ఆ రెసిపీ నేను తింటేనే బాగోదు కదా, మన ప్రేక్షకులకి చూపించాలనేసి మీ ముందుకు ఈరోజు తెచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి. మన వంకాయ గోడి చిక్కుడుకాయకి కావాల్సిన పదార్థాలు చూస్తామండి. చాలామంది ఇది రోటి పచ్చడి అక్క అంటారు. కాకపోతే మేము రోటి పచ్చడి లాగా చేయమండి. రోటి పచ్చడి అయితే పచ్చిమిరపకాయలు సపరేట్గా, టమాటా సపరేట్గా, అన్నీ సపరేట్గా వేయించుకొని ఉడకబెట్టుకొని తీసుకొని చేస్తాము. కాకపోతే నేను అన్నీ ఒకే పారి వేయించేసి అలానే ఉడకపెట్టి నేను చట్లో వెనుపుతున్నానండి. అలా చేస్తున్నాము. కాబట్టి మేము వంకాయ గోడి చిక్కుడుకాయ టమాటా పులుగూర అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. రండి చూద్దాం ఏం కావాలో. 5 వంకాయలు, గుప్పెడు గోడి చిక్కుడుకాయలు, 5 టమోటాలు, గుప్పెడు పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ కూడా ఉల్చి పెట్టేసినానండి ఈరోజు. ఇంతేంటి కావాల్సిన పదార్థాలు. అలాగే ఉసిరికాయలు సగం ఉసిరికాయ అంతా చింతపండు తీసుకున్నాను. దీంతో పాటు పసుపు, ఉప్పు, నీళ్లు, నూనె అండి. ఇంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఈజీగా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. కాబట్టి నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి నీళ్ళలో వేసేసానండి. ఇప్పుడు అన్నీ కడుక్కునేద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. ఎర్రగడ్డ కట్ చేసుకునే ముందు స్టవ్ ఆన్ చేసుకునేద్దాము. మన పెనం ఉడికెక్కే లోపల అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎర్రగడ్డ కూడా అండి మీరు సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగానే కట్ చేసుకోండి. ఎందుకంటే పులుగూరే కదా, దుద్దేటప్పుడు మెదిగిపోతుంది కాబట్టి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా 2గా వేసుకున్నాను. దీన్ని ఇట్లా 3గా వేసినాను, పెద్ద ఎర్రగడ్డ కాబట్టి. ఇలా పెద్దవే ఇట్లా కట్ చేసుకోండి. చూడండి, పెద్దవే వేసాను. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలినది కూడా కట్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా అంతే అండి. ఇట్లా ఉంది కదా, దీన్ని రౌండ్గానే కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం. ఇలానే వేసినామంటే పట్టని మూతి మీద పడుతుందండి. కాబట్టి ఇట్లా కట్ చేసేసుకున్నామంటే బాగుంటుంది, బాగా వేగుతుంది. ఇలా కట్ చేసుకొని వేసుకునే దానివల్ల మెదిగేది బాగా మెదుగుతుంది, వేగేది బాగా వేగుతుందండి. అందుకని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అలానే టమాటా కూడా కట్ చేసుకునేస్తాము. టమాటాలు కూడా అంతే అండి. నేను చిన్న సైజు కట్ చేయలేదు, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను. చూడండి, పెద్దగానే కట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పులుగూర. టేస్ట్గాను ఉంటుంది, సంగటికి బాగుంటుంది, అన్నంకి బాగుంటుంది, దోశకు కానీ బాగుంటుందండి. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒట్టి వంకాయ ఎనుపుకో ఉంటారు, కాకపోతే ఇది డిఫరెంట్గానే ఉంటుంది టేస్ట్. గోడి చిక్కుడుకాయలు వేసేదాని వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. కాబట్టి ఇలా చేసుకోండి. ఎప్పుడు మన సాంబార్లు, కారపులుసులే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా కూడా బాగుంటుందండి. మన పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది కదా, కాబట్టి ఇలా చేసి పెట్టండి. పెనం కూడా వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఈ కూర అనేది ఎన్నిపేసినాక వడిమేసి తిరుగుబాటు పెట్టుకుంటే త్రిబుల్ టేస్ట్ని ఇస్తుందండి. కాకపోతే అందరి దగ్గర వడిము ఉండదు కదండి, అందరూ చేసుకో ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడే ఆవాలు వేసేస్తున్నాను. ఆవాలు వేసేదాని వల్ల మళ్ళీ తిరుగుబాటు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు బాగా చిట్లా పట్లా అనిందండి. ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాము. ఈ స్టేజ్లోనే తెల్లగడ్డలు కూడా కడిగేసినానండి, ఇవి కూడా వేసేద్దాము. ఇప్పుడు వీటిని బాగా వేయించుకునేద్దాం. అవి వేగే లోపల మన గోడి చిక్కుడుకాయలు మొదలు తుంచుకుందామండి. నీళ్ళు వేసినామంటే కట్ చేసి వేసేయచ్చును. ఇట్లా తీసి వేసేద్దాము. ఇంకొకటి అండి, నేతగా ఉండే గోడి చిక్కుడుకాయలు తీసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఫ్రెష్గా ఉంది, ఇట్లాంటి విరిగిపోతా ఉంది. ఇలా ఫ్రెష్గా ఉండే గోడి చిక్కుడుకాయలు తీసుకుంటే పులుగూరకు అనేది బాగుంటుంది. రోజు ఇంటి దగ్గరికి అన్న బండి వస్తుందండి, కూరగాయల బండి, అప్పుడు తీసుకునేస్తాను. రేపటికి కావాల్సిన కూరగాయలు ఈరోజు తీసుకుంటాను, మళ్ళీ రేపు తీసుకున్నానంటే మర్నాడికి అవుతుంది. అలా తీసుకుంటానండి నేను కూరగాయలు. ఫ్రెష్గా ఏదొస్తే అది తీసుకునేస్తాను. ఇది వేగిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకునేద్దాము. ఇప్పుడు టమాటాలు మగ్గే లోపల మనం మిగిలిన కూరగాయలన్నీ కట్ చేసుకునేద్దాం. గోడి చిక్కుడుకాయలు అనేది ముదురుకాయలు తీసుకోవద్దండి. ముదురుకాయలు తీసుకుంటే ఎనిపేటప్పుడు నారుగా ఉంటుంది. కాబట్టి పిల్లోళ్ళు నారుగా ఉంటే తినకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే నేతగా ఉండే గోడి చిక్కుడుకాయలు తీసుకున్నామంటే కూర అనేది చాలా టేస్ట్గానే ఉంటుంది, ఎనిపేటప్పుడు బాగా మెదుగుతుందండి.
కాబట్టి మీరు నేతిగా ఉంటే గోడు చిక్కుడుకాయలు తీసుకోండి. మన గోడు చిక్కుడుకాయలు క్లీన్ అయిపోయిందండి, కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ లోపల వంకాయ కట్ చేసుకునేస్తాము. వంకాయలు కూడా తెల్ల వంకాయలు వచ్చినాయండి నిన్న, కాబట్టి నేను తీసుకునేసినాను. తెల్ల వంకాయలు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకే నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. మామూలు వంకాయలు కూడా బాగుంటుందండి, కాకపోతే ఇది తేనె మరి బాగా ఉడికిపోతుంది, బిన్నెగాను అవుతుంది, అందుకని ఇవి తీసుకున్నాను. ఎలాగో నేను పోయిన వారం ఇంకా అనుకుంటా ఉన్నానండి ఈ గోడు చిక్కుడుకాయలు వంకాయలు పులుగురు ఎనపాలనేసి. ఈ తెల్ల వంకాయలు ఇంకా టేస్ట్ని ఇస్తుందని ఇవి తీసుకున్నాను. చూడండి ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళలో వేసేసాను. వంకాయలు కూడా గింజలు లేకుండా తీసుకోండి. చూడండి గింజలు లేవు, ఇలా వంకాయ తీసుకుంటే బాగుంటుందండి, నేతగాను ఉంటుంది, బిన్నెను వేగుతుంది. ఇప్పుడు వంకాయ వేసేసాం కదా, దీన్ని బాగా అలిచేసి అందులో వేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఒకసారి అట్లా కలుపుకునేద్దాము. కలుపుకొని ఇప్పుడు ఇదే స్టేజ్లోనే గోడు చిక్కుడుకాయలు కూడా కోసి వేసేద్దామండి. మనం గోడు చిక్కుడుకాయలు కూడా ముందుగా నీళ్ళలో వేసేసాం కదా. ఇప్పుడు దీన్ని మీరు చిన్న సైజ్ అయినా కట్ చేసుకోండి, పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోండి, ఏం చేసినా దీన్ని మెదిపేదే కదా. నేను ఈ స్టేజ్లో కట్ చేస్తున్నాను. అన్నీ ఇలానే కట్ చేద్దాం. ఇప్పుడు ఈ గోడు చిక్కుడుకాయలు కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం ఇందులో. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాము, మూత పెట్టేసి ఇంకా మగ్గుతుంది బాగా. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుందాము. చూడండి బాగా వేగిపోయింది, మన టమాటా అనేది బాగా మగ్గింది, గోడు చిక్కుడుకాయలు మగ్గినాయి. ఇంకొక 2 నిమిషాలు మగ్గ పెట్టేసి నీళ్ళు వేసుకుందాము. 2 minutes later. 2 నిమిషాల తర్వాత చూడండి బాగా వేగిపోయింది మన కూరగాయలు అనేది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం నీళ్ళు వేసుకుంటాము. చూడండి ఈ గ్లాస్తో పోస్తున్నాను నీళ్ళు. మీరు పోసేటప్పుడు ఏం లేదండి, కూరగాయలు మునిగేంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన వంకాయ అనేది బిన్నె మగ్గుతుందండి, ఇప్పటికే ఉడికిపోయింది వంకాయ అనేది బాగా. చూడండి బాగా ఉడికిపోయింది వంకాయ, కాకపోతే మన గోడు చిక్కుడుకాయలు ఉడకాలి కదా, దానికి నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కొన్ని పోసుకుందాము. దీంతో 2 గ్లాసులు పోసినానండి, మన కూరగాయలు అనేది మునిగినాయి చూడండి. ఇప్పుడు నీళ్ళు వేసాం కదా, మూత పెట్టేస్తాము. ఇది బాగా ఉడికినాక లాస్ట్లో చింతపండు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి, ఇవి వెనుపుకోవచ్చును. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఈరోజు మనం గోడు చిక్కుడుకాయలు వంకాయలు పులుగురు చేస్తున్నాం కదండి, దీనికి కాంబినేషన్గా సంగటి చేస్తున్నానండి. చాలామంది కామెంట్లు అడిగారు, అక్క సంగటి మీరు ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేస్తున్నారు అక్క అనేసి. కాకపోతే అదేం లేదండి, కష్టమైతే లేదు. ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, బాగా కడిగేసినానండి. 4 సార్లు కడిగేసి 5వ సారి నీళ్ళు పోసి పెట్టినాను. ఇది 15 నిమిషాలు ముందరే నానబెట్టేసినానండి. ఇప్పుడు దీన్ని నీళ్ళు ఎట్లా పోయాలక్క అంటారు. ఈ గ్లాసు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. నీళ్ళు ఈ పాత్రకు పెట్టినాను, ఎందుకంటే నాకు కలికేటప్పుడు పెద్ద పాత్రగా ఉంటే బాగుంటుంది, బాగా ఈడ్చి కలికేకి. ఈడికి బియ్యం తీసుకుంటే ఇక్కడికి నీళ్ళు తీసుకున్నారంటే సరిపోతుందండి. ఇది బాగా ఉడికి పొంగొచ్చి బియ్యం అనేది ముక్కాల బాగా ఉడికిపోవాలండి. ఆ ఎసురు ఎక్కువ పెట్టుకునేసినామే ఏమైతుంది అనేసి గాబరీ అవ్వద్దండి, ఎందుకంటే ఆ ఎసురు మనము బాగా గెంజి ఉడికినాక తీస్తాము. మళ్ళీ మీరు కలుపుకుంటారు కదండి, అప్పుడు మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం గంజి పోసుకోవచ్చు, లేదు మాకు సరిపోతుంది అంటే అలానే కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు సంగటికి పెట్టేద్దాము. ఫాస్ట్లో అయిపోతుందండి సంగటి అనేది కూడా, లేట్ అయితే అవ్వదు. మూత పెట్టేసినాను, ఇది బాగా పొంగొచ్చినప్పుడు మూత తీద్దాము. చూడండి బాగా ఉడుకుతూ ఉంది, ఇది ఎంతవరకు ఉడికిందో చూద్దాం. గోడు చిక్కుడుకాయ కూడా ముక్కాలు బాగా ఉడికిపోయిందండి. చూడండి మన సంగటికి పెట్టేసినాము, సంగటి అయిపోతుంది బిన్నెనే. ఇప్పుడు వంకాయ గోడు చిక్కుడుకాయ టమాటా పులుగురికి పెట్టేసినాము, అది ఉడుకుతా ఉంది, అది దగ్గర పడింది. ఆ లోపల మనము మధ్యాహ్నం లంచ్ బాక్స్కి రైస్ పెడుతున్నాను. మామ తినేదానికి మాత్రం టిఫిన్ అంట, మధ్యాహ్నానికి రైస్ కావాలా అన్నారు. కాబట్టి ఈ రైసు కూర ఉంటుందండి, సైడ్ డిష్గా ఒక తాలింపు ఉంటేనే కదా. కాబట్టి నేను ఇక్కడ క్యారెట్ చేస్తున్నానండి. క్యారెట్ని సింపుల్గా పల్లీలు పొడి చేస్తున్నానండి, ఈజీగానే అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. కాబట్టి క్యారెట్ తాలింపు చేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్కి తొక్క తీసేస్తాం పైన.
ఒక తాలింపు, ఒక కూర, ఒక రైస్ ఉంటే చాలండి. విందు భోజనం లెక్కలో హ్యాపీగా మనం లంచ్ అనేది బాగా చేయొచ్చండి. క్యారెట్ కూడా తొక్క తీసేసినానండి. ఇప్పుడు క్యారెట్ అనేది మనం ఇక్కడ తురుముతా లేదు, కట్టర్కి వేస్తా లేదు, కట్ చేసుకుంటున్నాము. ఇది ఒకలాగా చాలా బాగుంటుందండి కట్ చేసుకుంటే. ఎప్పుడు తురిమే చేస్తాం, కట్టర్కి వేస్తూనే ఉంటాం కదా. ఇలా కట్ చేసేదాని వల్ల క్యారెట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఒకటొకటి ఈ ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో గుచ్చిగానే తింటారండి పిల్లలు ఇష్టంగా. కాబట్టి నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా రెండుగా వేద్దాము. ఇలా వేసేసి చూడండి, దీన్ని ఇలా ఈ సైజులో కట్ చేస్తున్నానండి క్యారెట్ అనేది. మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారండి. మా ఇంట్లో పూజ కూడా అవుతుంది, మామ పూజ చేస్తున్నారు. నేను పొద్దున్ననే దీపం పెట్టేసి నీ వీడియోలోకి వస్తానండి. కాకపోతే మామ మళ్ళీ ప్రత్యక్షంగా మళ్ళీ గంట అంచి శంకుపి పూజ చేస్తారు. మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారండి. ఏందక్క ఉండేది ఒకే పాప, 2 చిన్నపిల్లలు అంటారా? అదే అండి, మామను పాప 2 నాకు చిన్నపిల్లలు లెక్కనే. వాళ్ళకి నచ్చినట్లు చేస్తాను. కాబట్టి మామ ఒక్క దినం క్యారీ చేయకపోయినా కూడా ఏం ఈరోజు క్యారీ చేయలేదంటారు. లేదబ్బా ఈరోజు నా వల్ల అయితే లేదు మామ హోటల్లో తినే అంటే, లేదు రాజీ లేసి అట్లా లంచ్ బాక్స్ అట్లా చేయి అంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు చేస్తాను కదా, దానికనేసి అలా. ఇప్పుడు మనం క్యారెట్ అనేది కట్ చేసుకునేసినాం కదా. ఇప్పుడు ఎర్రగడ్డ కూడా కట్ చేసుకునేద్దాము. ఇప్పుడు ఎర్రగడ్డ కూడా అంతే అండి, చిన్నగాను వద్దు పెద్దగాను వద్దు. మన క్యారెట్ అయితే ఏ సైజులో కట్ చేసుకున్నామో అదే సైజులోనే ఇలా రెండుగా వేసేసి ఇలా పొడుగుగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. మన క్యారెట్ కట్ చేసే లోపల ఈ కూర కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు చింతపండు వేస్తాము. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, సూపర్గా ఉందండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసేసి ఇప్పుడు చింతపండు ఉప్పు అనేది వేసాం కదండి. చింతపండు అనేది మెత్తపడితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కూర ఎండుపుకునేదే. చూడండి సంగటి కూడా పొంగొచ్చింది కదండి. ఒక్కసారి అట్లా కలబెట్టుకుందాము. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు కాకపోతే నెల్లూరు నూకైనా తీసుకోవచ్చు. రెండిట్లో ఏది తీసుకున్నాను సంగటికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా సిమ్ చేసుకొని కొంతసేపు ఉడకపెట్టుకోవాలి. బియ్యం అనేది ముక్కాలు బాగా ఉడికినాక పిండి పోస్తాం. ఇప్పుడు మన పులుగురు అనేది రెడీ అయిపోయిందండి. మనం దుద్దుకున్నామంటే సరిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసి క్యారెట్ తాలింపు పెట్టుకుందాం. ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేయలేదండి, స్టవ్ అట్లే ఆన్లోనే ఉంది. ఇప్పుడు పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కిందంటే మనం క్యారెట్ తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత తీసేద్దాము. చల్లారిని ఇది ఇలానే ఉన్నాయండి. చల్లారిపోయిందంటే మనం ఎనిపేద్దాము. చూడండి మన గోరుచిక్కుడుకాయ, వంకాయ, టమోటా పులుగుర రెడీ అయిపోయిందండి. ఎనిపితే అయిపోయినట్లే. అది పెడతానే మనం ఇక్కడ సంగటి పెట్టుకున్నాం. సంగటి ఉడుకుతానే క్యారెట్ తాలింపుకి పెట్టుకున్నాము. అది అయిపోతుందండి బిన్నెనే. మళ్ళీ రైస్ ఒకటి పెట్టాలి. సంగటి మనం ముద్దలు చేసేటప్పుడు రైస్ పెట్టినామంటే రైస్ అయిపోతుందండి. చూడండి రాజీ ఎంత ఫాస్ట్గా చేస్తుందో. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదు. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. చూడండి ఆవాలు వేసినాము. ఆవాలు చిట్లా పట్లా అంటా ఉంది. ఇప్పుడు వేగిపోయిందండి ఆవాలు అనేది. ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. చూడండి మన ఎర్రగడ్డ కూడా వేగిపోయింది. ఇప్పుడు క్యారెట్ వేసుకునేద్దాం. క్యారెట్ ఫాస్ట్లో వేగిపోతుందండి, టైం ఏమి ఎక్కువ తీసుకోదు. ఇందులోనే కొద్దిగా పచ్చిపేద్దాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి మన సంగటికి కూడా బియ్యం ఉడికిపోయింది. ముక్కాలు భాగం ఉడికిందండి. ఇప్పుడు పిండి పోసుకున్నామంటే ఇంకో కాల భాగంలో పిండి ఉడుకుతుంది, మన బియ్యము ఉడుకుతుంది. కాల భాగం ఉడికింది కదండి. ఇప్పుడు గెంజి కొంచెం తీసేస్తాము. మామకి ఏమంటే కొంచెం గట్టిగా ఉండాలి, పాపకి ఏమంటే కొంచెం మెత్తగా ఉండాలి. అదే కుక్కర్లో చేసినామంటే మళ్ళీ పోసేకి కాదు, తీసేకి కాదు. కాబట్టి నేను ఇలా నేర్చుకున్నానండి. మా అమ్మ చేసేది కూడా ఇలాగనే. ఇప్పుడు గెంజి తీసేసినామంటే ముక్కాల భాగం బియ్యం ఉడికింది కదా, ఇంకో కాల భాగం ఉడకాలి. ఆ కాల భాగంలో మనం పిండి వేస్తాం కదండి, పిండి ఉడుకుతుంది, బియ్యము ఉడుకుతుంది. కాబట్టి నేను ఇలా చేస్తానండి. కడుపు నొప్పి అనేది రాదు. చాలామందికి సంగటి తింటే జీర్ణం కాదు, కడుపు నొప్పి అంటారు. ఇలా చేసి చూడండి, మీకు జీర్ణము అవుతుంది, కడుపు నొప్పి రాదు. దానికి నేను గ్యారెంటీ అండి. ఇప్పుడు గెంజి తీసేద్దాం. మనం పెట్టిందే కొంచెం నీళ్ళు ఎక్కువ పెడతాం కదండి ఎసురు అనేది. కాబట్టి ఇప్పుడు కొంచెంగా తీస్తున్నాను. ఈ స్టేజ్ సరిపోతుందండి. ఇప్పుడు మనము దీనికి పిండి పోసుకుందాం. పిండి కూడా ఎంత పోస్తాను అనేది చూపిస్తాను మీకు. దీన్ని ఒకసారి మధ్యలో కలిపేద్దాము. నాకు వంట చేసేటప్పుడు చాలా భయం వేస్తుందండి. ఏదైనా ఒక్కటి మిస్టేక్ అయినా కూడా మామ పాప తినరు, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అనేసి నేను చూసుకుంటానే ఉంటానండి. వంట చేసేటప్పుడు చాలా అంటే చాలా భయంగానూ చేస్తాను, ప్రేమగానూ చేస్తాను, ఇష్టంగానూ చేస్తానండి. ఇప్పుడు ఇదేం లేదండి, ఇది చూడకుండా కూడా పిండి వేసుకొని ఉండొచ్చు. కాకపోతే మాడిపోతే అది అంతంతా వేస్ట్ అయిపోతుంది. మామ తినడు, పాప తినడు.
ఎంత బాధేస్తుందండి మన మనసుకు అనేది, ఇంత కష్టపడి చేసి. కాబట్టి దీన్ని మధ్య మధ్యలో చూసుకోవాలి. గ్లాసు వైటింగ్ కాల గ్లాసు బియ్యం తీసుకున్నాను కదండి, దీంతో నేను పోస్తున్నది 3/4 గ్లాస్ పోస్తున్నానండి పిండి అనేది. ఎక్కువ పిండి పోసినా కానీ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది, మన పిల్లలు తినకపోవచ్చండి. నాకు మెజర్మెంట్ బాగా తెలుసు అనేసి ఇప్పుడు నేను ఈ గెంటితో 4 గెంట్లు పిండి వేస్తున్నానండి. 1 2 3 4 గెంట్లు పిండి వేసినాము. ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెట్టేద్దాము. ఫుల్గా కవర్ చేయద్దండి, పొంగు వచ్చి కింద వచ్చేస్తుంది. కాబట్టి ఇలా సైడ్కి ఇలా మూత పెట్టేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు మన క్యారెట్కి కొద్దిగా నీళ్ళు చల్లుతామండి. ఇప్పుడు క్యారెట్కి నా చేతిలో కొద్దిగా నీళ్ళు వేసానండి. చూడండి ఈ నీళ్ళు కూడా ఎంత అని తెలుస్తుంది, అంత ఎక్కువ లేదు, మనకు దానికే సరిపోయిందండి. ఇంత నీళ్ళు వేస్తే సరిపోతుంది. క్యారెట్ అనేది బాగా ఉడుకుతుందండి, ఉడికితేనే ఆ నీళ్ళు ఇమిరిపోతుంది, బాగా వేగిపోతుంది. వేగినాక పల్లీల పొడి వేసి దించుకునేసేదే. ఇప్పుడు ఈ కొద్దిగా వేసినాం కదా, మూత పెట్టేద్దాము. ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్నాం కదండి వంకాయ, గోరుచిక్కుడుకాయ, టమాటా, ఇది సట్లో వేసి ఎనుపుకుంటున్నాము. నీళ్ళు వేయొద్దండి, ఇదే తేమే సరిపోతుంది. చాలా పలసగా ఉంటే కూడా కూర అనేది బాగోదండి, గట్టిగా ఉండాలి పులుగూర అంతా ఎప్పుడు. ఇప్పుడు ఎనుపుకునేద్దాము. చూడండి బాగా మెదుగుతుంది. మనకి ఏ స్టేజ్లో కావాలంటే ఆ స్టేజ్లో ఆపుకోవచ్చండి. మీకు చాలామందికి వంకాయలు కనిపిస్తే ఇష్టమవుతుంది, అలా ఎనుపుకోవచ్చును. చాలామందికి మెత్తగా కావాలి, చాలామందికి పేస్ట్ లాగా కావాలి. ఎట్లా కావాలన్నా మనకి ఒక్క సెట్ ఉంటే అయిపోతుందండి. చూడండి మన వంకాయ, గోరుచిక్కుడుకాయ, టమాటా పులుగూర రెడీ అయిపోయిందండి. మనకు బాగా చూసే కూడా చాలా బాగుంది కదండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకునేస్తూ ఉండము. ఇంకొకటి అండి, ఇక్కడ నేను పోపు పెడతా లేదు, ఎందుకంటే ఆవాలు వేయించినాను, ఆవాలు అనేది కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలానే వేసేస్తున్నాను. చాలామందికి వడిం లేకపోవచ్చు కదండి, అయ్యో మన దగ్గర వడిం లేదే, అక్క చేసినట్లు టేస్ట్ వస్తుందా రాదని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం నేను కూడా ఈరోజు పోపు పెట్టుకోకుండా తింటున్నాను. ఇప్పుడు దీంతో కేసేద్దాం. చూడండి మన క్యారెట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, అయిపోయిందండి క్యారెట్ కూడా. ఇంకొక 2 నిమిషాలు ఉంటే మన క్యారెట్ తాలింపు కూడా రెడీ అయిపోతుంది. ఆ లోపల మనం సంగటి ముద్దలు చేద్దాం. చూసారా మన సంగటి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సంగటి దించి పక్కన పెట్టేద్దాము. అలానే కుక్కర్ పెట్టేద్దాం, ఎందుకంటే మనం లంచ్ బాక్స్ కట్టాలి కదండి రైస్, దానికి కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు మనం సంగటి ముద్దలు కట్టే గుందరికి, తాలింపు అయ్యే గుందరికి అన్నం అయిపోతుందండి. చూసారు కదండి, కూర అయిపోయింది, సంగటి అయిపోయింది, తాలింపు అయిపోయింది, రైస్ అయిపోయిందండి. అట్లా ఉంటుందంటే ఈ రాజీతో. ఇప్పుడు గట్టిగా అయ్యిందంటే ఎలా గంజి పోసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు సంగటి కలుపుకుందాం. ఈరోజు గట్టిగా అయ్యే మరి లేదండో. మనం కలుపుకునేటప్పుడు సైడ్ ఇంకా ఇట్లా లాక్కొని బాగా కలుపుకోవాలండి, ఉండలు అనేది కట్టదు, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు కొద్దిగా గంజి పోస్తున్నానండి, గట్టయ్యే మారుంది, కొద్దిగా గంజి పోస్తున్నాను. ఈ గంజిలో అర్థమే పోసాను, ఎలాంటే నా బంగారమ్మకి మెత్తగా ఉండాలి సంగటి. ఇట్లా సైడ్లో లాక్కొని బాగా ఈడ్చుకెళ్ళుకున్నామంటే సంగటి అనేది బాగా వస్తుంది. మామకి ఈ స్టేజ్లో నచ్చింది, పాపకి ఇంకా మెత్తగా కావాలి కాబట్టి ఈ గంజి అలానే పెట్టుకున్నాను. మామకి ఇప్పుడు ముద్దలు తట్టి మామకి వేసేస్తున్నాను. మామకి వేసేసిన తర్వాత ఈ గంజి వేసుకొని నేను మళ్ళీ ముద్దలు తట్టుకుంటాను. ఇలా గరిటికి కూడా అండి ఇలా నీళ్ళు తడుపుకోవాలి. ఇలా నీళ్ళు తడుపుకున్నామంటే ఈ గరిటికి అనేది అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇంకోటి అండి, పొద్దున్న సంగటి తినేసిపోతే మామకి చాలా ఎనర్జీగా ఉంటుందంట అండి, అందుకే నేను పొద్దున్ననే సంగటి చేసేస్తున్నాను. చూడండి ముద్ద అనేది ఎక్కడ అతుక్కోకుండా వచ్చింది, చూసారా ఎంత నున్నగా ఎంత బాగా వచ్చిందో ముద్ద. ప్లేట్లో పెట్టేద్దాం మామకి. ఇంకొంచెం గంజి పోస్తున్నాను, కొద్దిగానే పోస్తున్నాను, ఇది కూడా మిగిలి పెట్టేసిన ఎక్కువైతుందని. ఇప్పుడు దీన్ని బాగా లాగి కలికేసి మళ్ళీ ముద్దలు కట్టేద్దాం. అదే అండి, ఒకరికి గట్టిగా కావాలి, ఒకరికి మెత్తగా కావాలి, అలాంటప్పుడు 2 సార్లు పెట్టి చేయలేం కదా. ఇలా తీసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది.
చూసారండి ఎంత మెత్తగా ఉందో సంగటి. ఇలా ఉంటే పాపకు నచ్చుతుంది కాబట్టి నేను పాపకు నచ్చినట్లు చేయాలి, మామకు నచ్చినట్లు చేయాలి కదా, అందుకే ఇలా చేస్తున్నాను. ఇది హాట్ బాక్స్లో పెట్టేస్తాను, మేము తినేది ఇంకా లేట్ అవుతుంది అండి. ఎక్కడా కూడా ఉండలేదు, బాగా మెత్తగా ఉంది సంగటి అనేది. ఇప్పుడు ముద్దలు కట్టుకునేద్దాం. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము. ఇది కల్లుప్పు వేస్తా లేదండి, ఎందుకంటే ఇది డ్రైగా ఉంది కదా, కల్లుప్పు అనేది కరగదు కాబట్టి ఇక్కడ కల్లుప్పు వేస్తా లేదు. ఇది ఒక 2 నిమిషాలు ఉంటే పల్లీల పొడి వేసేస్తున్నామంటే అయిపోయిందండి మన పల్లీం కూడా. అన్నం కూడా అయిపోయింది చూసారా, అన్నం కూడా అయిపోయింది. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాము. 2 నిమిషాలు అయితేనే మన పల్లీల పొడి వేసేసి ఆపేస్తాము. 2 minutes later. ఇప్పుడు పల్లీల పొడి వేసేద్దాము. 1-2 స్పూన్లు వేసానండి ఇక్కడ పల్లీల పొడి అనేది. ఇందులోనే కారం ఉందనేసి నేను కారం వేయలేదండి, ఎందుకంటే నేను పల్లీల పొడిలోనే ఎండుమిరపకాయలు వేయించి కొట్టేసినాను కాబట్టి ఇక్కడ కారం వేయడం లేదు. పల్లీల పొడి వేసిన వెంటనే స్టవ్ ఆపేయాలండి. అయిపోయిందండి మన తాలింపు, క్యారెట్ తాలింపు. ఈజీగా పల్లీల పొడి వేసిన క్యారెట్ తాలింపు. చూడ్డానికి ఎంత బాగుంది కదా, చూడండి ఎంత బాగొచ్చిందో. మన వంకాయ గోరుచిక్కుడుకాయ పులుగుర, అక్కడక్కడ గోరుచిక్కుడుకాయలు ఇలా కనిపిస్తుంటే తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయ ఇద్దాము. ఇంకోటండి, సంగటి చేసినామంటే కూర కూడా ఎక్కువ లాగదండి. ఇప్పుడు దీంతోనే తాలింపు కొంచెం పెడతాను. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ తాలింపు. చూడండి మనం సంగటి ముద్దలు చేసి మళ్ళీ వచ్చి క్యారెట్ తాలింపుకి పల్లీల పొడి వేసాము. మళ్ళీ కొంతసేపు అయినా కూడా సంగటి ఎంత మెత్తగా ఉందో చూసారండి, చాలా మెత్తగా ఉందండి. పాపకి ఇట్లా ఉంటేనే ఇష్టం అవుతుంది కాబట్టి పాపకు నచ్చినట్లు చేసినాను, మామకు నచ్చినట్లు చేసినాను. నేను గ్రేట్ కదండి. ఇప్పుడు పాపకు కూడా ఇచ్చేస్తాము. మన లంచ్ బాక్స్కి వైట్ రైస్ అండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ, వంకాయ, టమాటా పులుగుర వేసుకుందాము. అలాగే తాలింపు, అలాగే ఒక ఫ్రూట్. ఈరోజు లంచ్ బాక్స్కి వైట్ రైస్, గోరుచిక్కుడుకాయలు, వంకాయలు, టమాటా పులుగూర, క్యారెట్ తాలింపు, అలాగే అన్నీ తిన్నాక ఒక ఫ్రూట్ తినాలనేసి పప్పాయ వేసినానండి. చూసారు కదండి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్. ఇలాంటి మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్, హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ మీ ముందుకు తేవడానికి ఈ వంట లెక్క రెడీగా ఉందండి. మీ ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.